అయ్యా మా అమ్మగారికి ఆరోగ్యం ఇచ్చినందుకే వందనాలు తండ్రి. మా అమ్మగారు ఆరోగ్యం వల్ల మిగతా కూడా ఆరోగ్యవంతులుగా ఉండాలని తల్లి ప్రార్థన చేస్తా ఉన్నారు. మీరందరూ చాలా సంతోషం. దేవుడు మనకి ఇచ్చిన ఈ భాగ్యాన్ని బట్టి, ఈ అవకాశాన్ని బట్టి దేవుడు స్తుతిస్తూ ఉన్నాను. పాటలో మన పాట ప్రేక్షకుల కోరిక మేరకు అమ్మగారిని చిన్న పాట మీరందరూ పాటలే నాకు తెలిసి మంచి పాట. మీరు అయితే చిన్న పాట పాడిన తర్వాత దేవుడి వాక్యంలోకి వెళ్దాం. నా సమయాన్ని నేను ముగిస్తాను. అందరికీ చెప్పండి, అందరికీ చెప్పండి. తెలుగులో చెప్పండి. యేసు గట్టిగా చెప్పండి. అందరూ యేసు, అందరు గట్టిగా చెప్పాలా? యేసు చెప్పండి. యేసు ఇప్పుడు గట్టిగా యేసు చెప్పండి. గట్టిగా యేసు, 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 జీసస్. ఎలా కనపడుతుంది ఈ అక్షరాలు చెప్పండి? ఎట్లా కనపడుతుంది? అసలు ఆకారం ఏంటి? దీని ఆకారం శిలువ ఆకారంలో యేసు క్రీస్తు కనపడుతుంది. సరే ఇంకోటి చూపిస్తున్నాను, దాన్ని కూడా చెప్పాలి. అందరూ బాగా చదువుకున్నాడు కదా, ఇది చెప్పండి. క్రాస్, ఇది చెప్పండి. క్రాస్, 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 సిలువ, సిలువ, సిలువ. రెండు కలిపితే యేసు సిలువ, జీసస్ ఆన్ ద క్రాస్ అని, ఆన్ ది అని అక్కడ కనబడుతుంది కదా పైన, జీసస్ ఆన్ ద క్రాస్. సిలువలో యేసు లేకుండా విలువ లేదు. పొట్టి సిలువకు విలువ లేదు. మనం ఎన్ని బంగారు సిలువలు వేసుకున్నా, పైన సిలువలు పెట్టుకున్నా, చాలామంది ఈ రోజుల్లో చెవులు కూడా సిలువలు పెట్టుకున్నారు. ఇతర దేశాల వాళ్ళు చెవులకి సిలువలు పెట్టుకుంటారు చాలామంది. సిల్వ, సిల్వ. చాలా అదృష్టవంతులు మనం. వీఆర్ ఫార్చునేట్ పీపుల్ బికాస్ 40 రోజులు సిలువ ధ్యానం చేసుకునే ధన్యత దేవుడు మనకు ఇచ్చాడు. మన సంఘాలు, మన ప్రజలు దేవాది దేవుని ఆరాధించడానికి ఇచ్చిన గొప్ప ధన్యత. చాలామంది లోక సంబంధమైన కార్యక్రమాలు ఉంటే, మనమైతే ఆధ్యాత్మిక సంబంధమైన కార్యాల్లో దేవుని ధ్యానం చేస్తూ ఉన్నాం. ఆ ధ్యానం చేయడం వల్లే మన జీవితాన్ని దేవుడు పోషిస్తూ ఉన్నాడు. ఆయన ఆరాధించడం వల్ల, శిలువను ధ్యానించడం వల్ల, ప్రార్థన చేయడం వల్ల, వాక్యం వినడం వల్ల, దేవుని పరిచర్యలో సహకరించడం వల్ల, దాంతోపాటు మన బ్రతుకులు దేవునికి అంకితం చేసుకోవడం వల్ల, యేసుతో సంబంధ బాంధవ్యాలు కలిగిన కారణం చేత మనం ఆశీర్వదించబడిన వారిగా,
ఆయుష్ పెరిగి ప్రతిదినం దేవుడు మనల్ని కాపాడుతూ ఉన్నాడు. అందుకు దేవుడిని కనపడుద్దాం, దేవునికి వందనాలు చెల్లిద్దాం. అద్భుతకరుడు, ఆశ్చర్యకరుడు. అయ్యగారు మాట్లాడుతూ, అయ్యా వాక్యం చెప్పడానికి రండి, మా ప్రజలు మీ వాక్యం అంటే ఇష్టపడుతున్నారు అంటే నేను చాలా సంతోషపడ్డాను. హల్లెలూయా. మనల్ని ఇష్టపడేవాళ్ళు, మనల్ని ప్రేమించేవాళ్ళు, మన కోసం ప్రార్థన చేసేవాళ్ళు చాలామంది ఉన్నారు. అందుకని మనందరికంటే యేసయ్య మనల్ని ఇష్టపడతా ఉన్నాడు. హల్లెలూయా. He loves you. He loves you. దేవుడు నిన్ను ప్రేమిస్తున్నాడు, దేవుడు మనల్ని ప్రేమిస్తున్నాడు. అందుకనే మనం అందరం ఈ సమయంలో ఈ స్థలంలో ఉండగలుగుతున్నాం, ఆయన ఆరాధించగలుగుతున్నాం. హల్లెలూయా. హల్లెలూయా. ఒకసారి దీనిలో 5 మాటలు రాశారు. క్రాస్. ఈ క్రాస్లో 5 అక్షరాలు ఉన్నాయి కదా. శివ అంటే తెలుగులో 2-3 అక్షరాలు కనపడతాయి, అయితే ఇంగ్లీష్లో మాత్రం 5 అక్షరాలు ఉన్నాయి. 5 అక్షరాలు 5 పదాలుగా ఏర్పాటు చేశాను. ఈ 5 పదాల గురించి ఈరోజు మీతో మాట్లాడడానికి పరిశుద్ధాత్మ దేవుడు నాకు సహాయం చేయాలని మీరు ప్రార్థన చేస్తా ఉన్నారు. హల్లెలూయా. హల్లెలూయా. నే చేబూని కలువరి ప్రేమనే గానము చేసేదా సిలువ సితారా. నే చేబూని కలువరి ప్రేమనే గానము చేసేదా సిలువలో పాపికి రక్షణ కలగని, సిలువలో పాపికి రక్షణ కలగని, సిలువే నాది విలువని, సిలువే నాది విలువని, కృపగల దేవా కలువని నామా కొనియాడెదని రఘునామం. హల్లెలూయా. 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 శిలువ శ్రమల్ని మనం ధ్యానం చేస్తూ ఈ 40 రోజులు దేవుని మందిరంలో కూర్చుంటాము. చాలామంది తల్లి ప్రార్థన చేసినట్టు కొంతమంది కొన్ని కోరికలను దేవుని సన్నిధిలో చెప్పుకుంటూ, ప్రభువా మాకు ఈ అవసరం తీర్చయ్యా, ఈ 40 రోజులు మీ మందిరంలో కనపడతాం. ప్రభువా మాకు ఆపదుందయ్యా, మాకు అప్పులున్నాయ్యా, మాకు ఈ సహాయం కావాలి దేవా అని కొంతమంది దేవుని సన్నిధిలో ఈ 40 రోజులు ఉపవాసం ఉండి వచ్చేవాడు ఉంటారు. కొంతమంది మనం రోడ్ల మీద చూస్తూ ఉంటాం, తెల్ల డ్రెస్ వేసుకుని బ్లూ కండవ వేసుకుని తిరుగుతూ ఉంటారు. చూసారు చాలామంది ఆశవాళ్ళు. చాలామంది కాళ్ళప్పుడు చెప్పులు లేకుండా తిరుగుతూ ఉంటారు. మంచిదే, కానీ మరి ఆ 40 రోజులు నిష్ఠగా ఉండి మిగతా రోజులన్నీ లోకానుసారమైన జీవితం జీవిస్తే ప్రయోజనం ఉందా? లేవించే వారిగా కంకణం కట్టుకుని బతికితేనే మనకు ఆశీర్వాదం. అందుకని అంతం వరకు సహించేవాడు ధన్యుడు, అతనికే జీవకిరీటం. ఈరోజు ప్రత్యేకంగా దేవుడు మనకి మంచి సమయం ఇచ్చాడు, ఆయన ఆరాధించే ధన్యత. అందరు ఇక్కడే ఉన్నారా? అందరు ఇక్కడే ఉన్నారా? అందరు ఇక్కడే ఉంటారు. మనుషులు మనకు కనపడతా ఉంటారు, కానీ మనసులు అక్కడికి తిరుగుతూ ఉంటాయి. మనస్సు, హృదయము, శరీరము దేవుని మీద ధ్యానం పెడితే అది మనకు ఆశీర్వాదం. హల్లెలూయా. హల్లెలూయా. యేసు శ్రమల్ని ఎందుకు మనం ధ్యానం చేసుకోవాలి? యేసు మరణాన్ని ఎందుకు మనం గుర్తు చేసుకోవాలి? యేసుక్రీస్తు ఈ ఆరాధనలు ఈ 40 రోజులు ఎందుకు మనం ఆయన స్తుతించాలి అంటే, నియర్ టు గాడ్, దేవునికి సమీపంగా ఉండడానికి. మనం ఎన్నిసార్లు దేవుని సన్నిధిలో ప్రార్థన చేస్తే అంత సమీపంగా బ్రతకడానికి. మనం సమీపంగా ఉన్నప్పుడు శోధనలు తొలగిపోతూ ఉంటాయి, పాపానికి దూరంగా ఉంటాం, పరిశుద్ధమైన జీవితం జీవిస్తూ ఉంటాం. అందుకనే ఈ ఆరాధనలు మన జీవితానికి ఒక ఆశీర్వాదకరంగా ఉండడానికి, నియర్ టు గాడ్, దేవునికి సమీపంగా, దేవునికి దగ్గరగా బ్రతికే ఆశీర్వాదం. అందుకనే చాలామంది చూడండి, మోకాళ్ళు అరిగిపోయేటట్టు ప్రార్థన చేస్తూ ఉంటారు, గంటల గంటలు దేవుని సన్నిధిలో పెడతారు. మనలో కూడా చాలా మంది మనం ప్రార్థిస్తున్నాం కాబట్టి ఆకాశం నిలిచి ఉంది. ఒకసారి జ్ఞాపకం చేస్తున్నాను, మనం ప్రార్థిస్తున్నాం కాబట్టి
రాకడ ఇంకా ఆలస్యం అవుతూ ఉంటది. ఆమేన్. నరకానికి వెళ్ళే ప్రజలు చాలా మంది ఉన్నారు. ఈ ప్రార్థనలు మనం ప్రార్థన చేసినప్పుడు దీవెనకరంగా ఆశీర్వాదకరంగా మన జీవితాలకు ఉంటాయి అనే మాట మరొకసారి గుర్తు చేస్తా ఉన్నాను. ఇద్దరు వ్యక్తులు మాట్లాడుకుంటా ఉన్నారంట. ఒక పెద్ద ఆయన, ఒక యవనస్తుడు మాట్లాడుకుంటా ఉంటే అప్పుడు పెద్ద ఆయన యవనస్తుడితో మాట్లాడుతూ ఉన్నాడంట. అయ్యా, మనం నిలిచి ఉన్నామంటే ఆకాశం మనల్ని కాపాడుతూ ఉంది, దేవుడి కొరకు మనతో ఉంది అని మాట్లాడుతూ ఇంటికి పిల్లర్స్ ఉంటాయి, అలాగే పందిరికి గుంజలు ఉంటాయి, అందుకని నిలుస్తుంది. ఆకాశానికి ఏమీ లేదు, ఎలా నిలుస్తుంది అని అడిగాడంట యవనస్తుని. దేవుని ఆజ్ఞ వల్ల. మరి ఆకాశానికి నీకు పిల్లర్స్ లేవు కదా, ఎలా నిలబడుతుందంటే ఒకవేళ పడిపోతే నువ్వేం చేస్తావంటే పరిగెత్తు మొదలు పెట్టాడంట. ఎక్కడ పడిపోతున్నా మీరని పరిగెత్తరాకు, పరిశుద్ధుల ప్రార్థనలు దానికి ఉన్నాయి. అందుకనే ఆకాశం నిలిచి ఉంది. హల్లెలూయా. మన జీవితంలో మనం కూడా ప్రార్థన పిల్లర్స్ కలిగి మన జీవితంలో జీవిస్తే అది ఆశీర్వాదకరంగా ఉంటుంది అనే మాట గుర్తు చేస్తా ఉన్నాను. మొదటి అక్షరం క్రాస్ లో మొదటి అక్షరం క్రష్, నలగగొట్టబడుట. తెలుగులో ఏమన్నా అక్కడ నలగగొట్టబడుట. ఇప్పుడు మీరు చదివే యెషయా గ్రంథంలో మనం చదువుతూ ఉంటే ఐజయా దర్శనంలో 750 సంవత్సరాల పూర్వమే యేసుక్రీస్తు గురించి వివరించాడు. దర్శనంలో చెప్పాడు ఆయన, ఇలాంటి వాడు ఇలా ఉంటాయి అని. యెషయా పుస్తకంలో ఉన్నన్ని యేసుక్రీస్తు సంగతులు మరే బుక్లో లేవు ఈ పాత నిబంధన గ్రంథంలో. అందుకని యెషయా గ్రంథం యేసుక్రీస్తు గురించి చెప్పే గ్రంథం. యేసుక్రీస్తు జనాన్ని గురించి చెప్పింది, యేసుక్రీస్తు జీవితాన్ని గురించి చెప్పింది, యేసుక్రీస్తు మరణాన్ని గురించి చెప్పింది, యేసుక్రీస్తు పునరుద్ధారాన్ని గురించి చెప్పింది, యేసు రాకడ గురించి చెప్పింది, పరలోకాన్ని గురించి చెప్పింది యెషయా గ్రంథం. అందుకని యెషయా గ్రంథం 53 అధ్యాయం చాలా విలువైంది. మీరు చెప్పేది కొంతమంది కంటలుగా చెప్తా ఉన్నారు, బై హార్ట్ చేస్తా ఉన్నారు. ఒకసారి మిమ్మల్ని బట్టి చప్పట్లు కొడతా ఉన్నాను నేను. చప్పట్లు కొడదాం. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఎంతమందికి వచ్చు 53 యెషయా గ్రంథం? ఎంతమందికి వచ్చు? నేర్చుకోండి, బాగా నేర్చుకోండి. ఈ 53వ యెషయా గ్రంథంలో చాలా విలువైన మాటలు ఉన్నాయి. ఈ మాటలు మనం చదువుతుంటే మాట చూద్దాం ఒకసారి. నలగగొట్టబడెను. క్రష్. మనం చిన్నప్పుడు ఎంతమందికి అనుభవం ఉందో, మిరప చేతలకు వెళ్ళినప్పుడు మిరపకాయలు ఏమంటుందని మినుగా తీసుకొచ్చి ఇంట్లో పెట్టుకుంటాం. మినుగు కాదు, మిరప చెట్లు పరిగెడుకు వస్తూ ఉంటాం, తీసుకొచ్చిన తర్వాత ఎండబెట్టిన తర్వాత దాన్ని కొడతాం కదా, కర్రబెట్టి పోతూ ఉంటాం. గట్టిగా కొట్టి అదంతా నలిగితేనే అప్పుడు విత్తనాలు బయటకు వస్తాయి, మినుములు బయటకు వస్తాయి. నలగగొట్టబడెను. అప్పుడప్పుడు పిల్లల కోపం వచ్చినప్పుడు మా తాతకి మా నాన్నకి చెప్పి తుక్కు కొట్టేస్తాడంటారు. నలగొట్టడం. చెరుకు రసం తాగడానికి అయితే చెరుకంతా తిప్పైపోయేటట్టు నలగొడతారు. అప్పుడు కానీ రసం రాదు. అట్లు తుక్కుతాం. ఎండయ్యాలంటే గట్టిగా పిండి నీళ్లు పోయేటట్టు చేస్తూ ఉంటాం. నలగగొట్టబడెను. ఒకసారి ఆలోచించేద్దాం. యేసుక్రీస్తు అక్కడ ఉన్న మాట చదవండి. యెషయా గ్రంథం 53. అతడు నలగగొట్టబడుట నాకు ఇష్టమాయెను. దోషములను బట్టి నలుగగొట్టబడెను, సమాధానార్థమైన శిక్ష అతని మీద పడెను. నలగొట్టబడ్డాడు యేసు ప్రభు మన కోసం. మనకు తగలవలసింది, మనం పొందవలసింది, మనం అనుభవించవలసింది యేసు ప్రభు అనుభవించాడు. ఈజ్ ఎ రైచియస్ మ్యాన్. నీతిమంతుడైన యేసు ప్రభు నలగొట్టబడెను అనే మాట మనం చదువుతూ ఉంటే ఎంత దీవెనకరమైన మాట. ఆ నలగొట్టబడి మీరు ఏదైనా సరే గ్రైండర్లో వేసారనుకోండి, బియ్యం ముడిసరి గ్రైండర్లో వేస్తే మెత్తగా అయిపోద్ది. తిరగలు తిప్పుతూ ఉంటాం మనం కదా. చాలా మంది కాకపోతే ఇప్పుడు లేవు తిరగలు ఉన్నాయా? కొన్ని చోట్ల చేస్తూనే ఉన్నారు కొంతమంది. కానీ తిరగలు తిప్పుతూ ఉంటాం. తిరగల్లో ఎంత నలిగిపోతూ ఉంటుంది. క్రష్. నలగొట్టబడెను. యేసు ప్రభు మనందరి కోసం నలగొట్టబడ్డాడంట. నీ కోసమే, నా కోసమే, మన కోసమని
ఎప్పుడైనా గుర్తు చేసుకోవాలా, నా కోసం నలగొట్టబడ్డావయ్యా, నా దోషాల కోసం, నా అక్రమం కోసం, నా బలహీనత, నా పాపాల కోసం. 10వ వచనం కూడా చదవండి, 10వ వచనం చదవండి. నలగొట్టుటకు యెహోవాకు ఇష్టమాయెను. నలగొట్టమే. యేసు దేవుడు కూడా తన కుమారుని లోకానికి పంపించాడు. నువ్వు ప్రజలందరి కోసం నలిగిపోవాలి, నువ్వు ప్రజలందరి కోసం కరిగిపోవాలి, నువ్వు ప్రజలందరి కోసం రిక్తులుగా ఉండాలి అని దేవుడే తన ప్రియకుమారుని లోకానికి పంపించాడు. మన కోసం, నీ కోసం, నా కోసం. మనకై యేసు మరణించే, మన పాపముల కొరకే, నిత్య జీవముని చుటకే, సత్యుండు సజీవుడాయే, నిత్య జీవముని చుటకే, సత్యుండు సజీవుడాయే. యేసు నలగొట్టబడ్డాడు. దర్శనములు ప్రవచించి యెషయా చెప్తున్నాడు, నలగొట్టబడ్డాడు మన కోసం. అందుకని మనం కూడా మన జీవితాలను నలగొట్టుకోవాలా. మనం నలగొట్టుకోకుండా ఉండకపోతే ఉంటే మన జీవితం లోక సంబంధమైపోతూ ఉంటుంది. అందుకని నలగొట్టబడే అనుభవం ప్రార్థనా జీవితంలో, వాక్యానుభవంలో, హెచ్చరించే విషయంలో, దైవజనులు చెప్పే మాటల్లో మనం తగ్గించుకుని నలగొట్టుకుంటే అప్పుడే మన జీవితానికి నలగొట్టడం అంటే శుద్ధితో మనం నలగొట్టుకోవడం కాదు, లేకపోతే ఎక్కడ రాళ్ళు ఉంటే అక్కడ పడిపోవడం, లేకపోతే ఏదైనా దెబ్బలు తగిలితే నలగొట్టుకోవడం కాదు మన జీవితాన్ని. అందుకని అపోస్తలుడైన పౌలు ఒక మాట చెప్తూ ఉంటాడు. 1 కొరింథీ 9వ అధ్యాయం 27వ వచనం ఇలా వ్రాయబడి ఉంది. 1 కొరింథీ 9వ అధ్యాయం 27వ వచనం చదవమా. గాలిని కొట్టినట్టు ప్రకటించి నేను భ్రష్టుడనైపోదునేమో అని నా శరీరమును నలుగగొట్టి, ఆ శరీరాన్ని నలగొట్టి లోపరుచుకోవాలి. అప్పుడు మన జీవితానికి ఆశీర్వాదం. యేసయ్య మన కోసం నలగొట్టబడ్డాడు. మనం కూడా మన హృదయంలో, మన శరీరాన్ని, మన సమస్తమైన ఈ లోపాలని విడిచిపెట్టి ఆయన సన్నిధిలో మనం తగ్గించుకున్నప్పుడు, నలగొట్టుకుంటున్నప్పుడు మన జీవితానికి ఆశీర్వాదం, మేలు అనే మాట నేను జ్ఞాపకం చేస్తా ఉన్నాను. మొదటి మాట యేసు శ్రమల్లో నలగొట్టబడెను, క్రష్. రెండో మాట జ్ఞాపకం చేసుకుందాం. రెండో మాట అక్షరం ఏముంది? రెండో అక్షరం ఆర్. ఈ రెడ్డిష్ అంటే రక్తమయము. ఆయన యేసు ప్రభు శిలువలో రక్తమయంగా మారాడు. రక్తమయము. ఈ రక్తమయము అనే మాట ఒకసారి చూస్తుంటే, మీరు అప్పుడప్పుడు యేసు శిలువల గురించి ఈ టీవీలో మనం చూస్తూ ఉంటే యేసు శరీరం అంతా నలగొట్టబడి రక్తమయంగా కనబడతా ఉంటాడు. ఆయన టీవీలో మనం చూస్తూ ఉంటే యేసు ప్రభు శిరం నుంచి పాదాల వరకు, పైనేమో ముళ్ళ కిరీటం, కిందేమో మేకులు, రెండు పక్కల గాయాలు, ఒళ్ళంతా రక్తమయం కొట్టబడ్డాడు. రక్తసిక్తమైంది. హల్లెలూయా. నీకోసమే యెషయా గ్రంథంలో చెప్పబడిన ప్రతి మాట నా కోసమే, నీ కోసమే రక్తసిక్తంగా మారాడు ఆయన. అందుకని పరమగీత గ్రంథం 5వ అధ్యాయం 10వ వచనంలో ఆయన ధవళవర్ణుడు, రత్నవర్ణుడు, 10,000 మందిలో అతి కాంక్షణీయుడు, గుర్తింపవచ్చును. తెల్లగా ఉంటాడు, ఎర్రగా ఉంటాడు. ఆయన తెలుపేమో పరిశుద్ధత సాదృశ్యం, ఎరిపేమో మనందరి పాపాలు మోసిన దానికి గుర్తు. ఆయన మీ పాపములు ఎర్రనివైనను, మీ దోషములు ఎర్రనివైనను. ఒకసారి యెషయా గ్రంథంలోకి రండి, మొదటి అధ్యాయంలో చూడండి. గొర్రెబొచ్చు వలె చదవండి ఆ మాట. తెల్లగా మార్చదను. యెషయా గ్రంథం మొదటి అధ్యాయం 17-18 వచనాల ఆ మాట ఉండగా, యెషయా గ్రంథం మొదటి అధ్యాయం మీ పాపములు రక్తము వలె ఎర్రనివైనను, అవి హిమము వలె తెల్లగును. 19 18వ వచనం. 1:18. మీ పాపములు రక్తము వలె ఎర్రనివైనను,
అవి హిమము వలె తెల్లబడును. ఆ హిమము వలె తెల్లబడును. కెంపు వలె ఎర్రనివైనను. కెంపు వలె ఎర్రనివైనను. అవి గొర్రెబొచ్చు వలె తెల్లగా ఉండును. గొర్రెబొచ్చు వలె తెల్లని వగును. 18వ వచనంలో మనం చదువుతా ఉన్నాం. 18వ వచనం రండి, మన వివాదము తెచ్చుకుందాము. ఈ పాపములు రక్తము వలె ఎర్రనివైనను, అవి హిమము వలె తెల్లబడును. కెంపు వలె ఎర్రనివైనను, గొర్రెబొచ్చు వలె తెల్లని వగును. మీరు సమ్మతించి నా మాట వినిన ఎడలా మంచి పదార్థములను అనుభవింతురు. సమ్మతింపక తిరగబడిన ఎడల నిశ్చయముగా మీరు యెహోవా ఇలాగనే సెలవిస్తున్నాడు. హల్లెలూయా. ఎవరి జీవితంలో ఎవరి బ్రతుకులని తిరుగుబాటు స్వభావం ఉంటే దేవుడు శిక్షించేవాడు, ప్రేమించేవాడు, కరుణించేవాడు. కొన్నిసార్లు ఆయన శిక్షలో పడతాం. మనం ఆ శిక్ష మన మీదకి వస్తుంది. కనుక ఈ రాత్రి కాలంలో జ్ఞాపకం చేస్తున్నా దేవుడు బిడ్డలారా, రెడీ, ఆయన రక్తసిక్తంగా మారాడు అనే మాట మనం జ్ఞాపకం చేసుకుంటున్నప్పుడు ఆయన ఎర్రగా, ఆయన సుందరమైన వాడు. అందుకని మనం యెషయా గ్రంథం 1వ అధ్యాయం 2-3 వచనాల్లో మనం చదువుతుంటే ఆయన లేత మొక్క వలెను, ఎండిన భూమిలో మొక్క వలెను. చదవండి ఆయన ఆ మాటలు. పెరిగెను, స్వరూపమైనను సొగసైనను లేదు, కొత్తబడిన వాడిగాను, దేవుని వలన బాధింపబడిన వాడిగాను ఉండేను. స్వరూపం సొగసు లేదు, రక్తవర్ణుడిగా మారాడు ఆయన. అందుకని రెడీ అనే మాట మనం చదువుతా ఉన్నాం. ఎట్లా అంత భయంకరమైన సంగతి ఆయన మన కోసమే, మనందరి పాపాల కోసం. ఒకసారి ఇదిగో లోక పాపములు పోయి దేవుని గొర్రెపిల్ల, ఇదిగో దేవుని గొర్రెపిల్ల. ప్రకటన గ్రంథం 5వ అధ్యాయంలో 6వ వచనంలో 5వ వచనం చదువుతుంటే ఆయన వధింపబడిన వాడిగా కనపడ్డాడంట యోహాను దర్శనంలో. ఈ రాత్రి కాలంలో నీ కోసం నా కోసం యేసు ప్రభు రక్తసిక్తుడుగా ఉన్నాడని గుర్తిరుగుతున్నామా? మనం గమనించగలుగుతున్నామా? యేసు రక్తము ప్రతి పాపము నుంచి రక్షించును. 1 యోహాను 1వ అధ్యాయం 7వ వచనంలో చదువుతాం. ప్రతి పాపము నుండి మన జీవితంలో ఏ పొరపాటున్నా, ఏ లోపముండా యేసు రక్తము దగ్గరికి రావాలా, యేసు శిలువ దగ్గరికి రావాలా. వీరుడు విశ్వాసి యేసు శిలువ యొద్దనే మన జీవితంలో ఆశ్రయము, ఆనందము, ఆశీర్వాదము. హల్లెలూయా. ఈ 3వ అక్షరం చూద్దాం. 3వ అక్షరం అప్రెస్. అప్రెస్ అక్కడ చూడండి, బాధింపబడెను. బాధింపబడ్డాడు అంటే బాధను అనుభవించాడు. బాధింపబడెను, బాధను అనుభవించాడు. అమ్మో, అయ్యో, అబ్బో అంటూ ఉంటాం మనం. ఎరుకో నుంచి, ఎరుసలేము నుంచి ఎరుకోకి దిగి వచ్చేవాడు, దిగి వస్తుంటే దొంగలతో కొట్టబడిన వాడు ములుగుతా ఉన్నాడు, బాధపడతా ఉన్నాడు. ఇద్దరు దాటిపోయారు. ఆఖరిగా వచ్చాడు సమరయుడు. అతను మూలుగులను గమనించి, బాధను గమనించి, ఇబ్బందిని గమనించి ఎంతో పరామర్శించాడు. సమరయుడు యేసుక్రీస్తుకి చెందవలసిన, లేకపోతే యేసుక్రీస్తుకి సాదృశ్యంగా కనబడతా ఉన్నాడు. మరి నీవు నేను ప్రజలకి సహాయపడేవారిగా ఉన్నామా? దుఃఖంలో ఉన్నవారికి, వ్యాధుల్లో ఉన్నవారికి, నరకానికి పోయేవారికి నీవు నేను రక్షించేవారిగా ఉన్నామా? మనం రక్షించలేకపోతున్నామా? ఒకసారి గుర్తు చేసుకుందామా ఈ మాట. అప్రెస్, నలగొట్టబడ్డాడు. అందుకని వాక్య భాగంలో మాట చూద్దామా? 53వ అధ్యాయం యెషయా గ్రంథం 7వ వచనం చదవండి. యెషయా గ్రంథమా చదువు. దౌర్జన్యము నుండెను, బాధింపబడినను అతడు నోరు తెరవలేదు, వదకు తేబడు గొర్రెపిల్లయు బాధింపబడ్డాడు. ఆయన బాధను అనుభవించాడు, ఆయన కష్టం అనుభవించాడు ఆయన నీకోసమే. ఈ మాట మనం గుర్తు చేసుకోవాలి. ఇప్పుడు నా కోసమేనయ్యా, నా కోసమేనయ్యా, మన కోసం అంటూ నా కోసమే బాధను అనుభవించావని యేసుక్రీస్తు బాధల్ని మనం జ్ఞాపకం చేసుకోవాలి. అలా చేసుకుంటున్నప్పుడే ఆయన శ్రమలలో పాలివారిగా ఉంటాము. ఆయన గాయాలలో మనం ఆ గాయాన్ని కట్టేవారిగా ఉంటాము. ఆ ముద్రలు కలిగి ఉంటాం, శిలువ ముద్రలు. అందుకని రాత్రి పూట అప్రెస్ మన కోసం బాధింపబడ్డాడు. ఎస్, ఇంకొక అక్షరం చూద్దాం. ఎస్, ఏమని చెప్పండి? ఎస్, సఫర్. సఫర్, వేదన నొందాడంట. వేదన పొందెను, వేదన పొందెను. వేదన, ఆవేదన, వేదన, వేదన. యేసు ప్రభు ఆయన శిలువకు వెళ్లే ముందు గెత్సెమనే తోటకు వెళ్ళాడు. శిష్యులు తీసుకెళ్ళాడు.
లూకాసు వార్తలో 22వ అధ్యాయం 44వ వచనం ఒకసారి చదవండి. లూకాసు వార్త 22:44 వచనాలు. లూకాసు వార్త 22:44 వచనం చూడండి. వేదన పొంది రాత్రంతా ప్రార్థన చేయగా. ఈ మాట ఒకసారి నాకు వేదన అంటే ఇది. చెమట రక్త బిందువుగా మారిందంట. చెమట చేంజ్ అయిపోయింది. దుఃఖపడి వేదన పడి ఆయన చెమట రక్త బిందువులుగా మారిందంట. రక్తం పడటం ఒక్కొక్కసారి ఈ చెమటే రక్తంగా మారిపోయింది. అంత వేదన పడ్డాడు. ఆవేదన పడ్డాడు. ఆయన యేసు ప్రభు నీ కోసం నా కోసం మన పాపాలను బట్టి, మన అక్రమాన్ని బట్టి, మన పాపాన్ని బట్టి, మనం పొందిన గాయాలను బట్టి, మనం పొందిన వేదనను బట్టి మనం ఆయన శ్రమ పొందాడు. ఈ రాత్రి పూట జ్ఞాపకం చేస్తా ఉన్నాను. వేదన పొందిను. యెషయా గ్రంథంలోకి రండి. 53వ అధ్యాయం 11వ వచనం. తండ్రి వేదన చూచి ఈ చక్కని మాట జ్ఞాపకం చేస్తున్నాను. తనకు కలిగిన వేదనను చూచి తృప్తి పొందెను. హల్లెలూయా, 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 హల్లెలూయా. ప్రార్థన చేద్దాం. అందరూ తలలో వచ్చండి. ప్రభు మీకు వందనాలయ్యా. శోధను తొలగించండి, వ్యాధి బాధను తొలగించండి, సమాధాన సంతోషాలు కలిగించండి. బిడ్డలకి తొందర లేకుండా కాపాడండి. కుమారుడు యేసు రక్తంలో కడగండి. అన్ని జయమును గ్రహించండి. హల్లెలూయా, 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 హల్లెలూయా. సిలువ చెంత చేరిన నాడు కలుషములను కడిగివేయు. సిలువ చెంత చేరిన నాడు కలుషములను కడిగివేయు. పౌలు వలెను శిలా, పౌలు వలెను శిలా వలెను సిద్ధపడిన భక్తుల జూచి, సిద్ధపడిన భక్తుల జూచి. సిలువ చెంత నాడు కలుషములను కడిగివేయు. ఈ సఫోడిలా ఆయన వేదన పొందాడు. చివరి మాట 6వ అక్షరం చూద్దాం, 5వ అక్షరం చూద్దాం. సారు దుఃఖపడెను, లేకపోతే దుఃఖము అనే మాట చూస్తాము. దుఃఖము. ఈ దుఃఖము అనే మాట యేసు ప్రభు జీవితంలో, లేకపోతే ఆయన ఆ కాలంలో పెద్ద ఎక్కడ దుఃఖపడ్డట్టు మనం చోట్ల. సిలువకు వెళ్ళే ముందే గెత్సెమనే తోటలో దుఃఖపడ్డాడు. ఆ మాటలు కనబడతా ఉన్నాయి. ఒకసారి మత్తయి సువార్తకు రండి. మాథ్యూ చాప్టర్ 26:37 దగ్గరికి రండి. 37వ వచనం, 26వ అధ్యాయం మత్తయి సువార్త 37వ వచనం. దుఃఖపడుటకును చిత్తాక్రాంతులగుటకును మొదలు పెట్టెను. ఈ దుఃఖపడుటకును ఎందుకు దుఃఖపడ్డాడు అంటే ఆయన బాధను బట్టి కాదు, ఆయన వేదన బట్టి కాదు, ఆయనకు వచ్చిన ఆ కష్టాన్ని బట్టి కాదు. మానవ స్వభావం ఆయనలో కనబడతా ఉంది. మానవుడు నిశ్చయముగా దేవుడు. మానవ జీవితంలో ఒకసారి గుర్తు చేసుకుని ఆ శిలువ, ఆ శ్రమలు ఒక్కసారి ఆలోచన చేసుకుని ఆ కొరడాలు ఎవరు ఆయన దుఃఖపడటం మొదలు పెట్టాడు. ఇంకొక మాట చెప్పాడు, అయ్యా నీ చిత్తమైతే ఈ గిన్నె నా యొద్ద నుండి తొలగించు, అయినను నీ చిత్తము నీ చిత్తమే సిద్ధించుగాక. ఆయన చిత్తమే సిద్ధించడానికి ఒప్పుకున్నాడు. అందుకని ఆయన దుఃఖపడ్డాడు అనే మాట నేను జ్ఞాపకం చేస్తా ఉన్నాను. చివరి వచనం చదువుకుని ముగించుకుందామా. 1 పేతురు 2వ అధ్యాయం 21వ వచనం దగ్గర నుంచి మనం చూస్తూ ఉంటే, మనందరి నిమిత్తం ఈ శ్రమలు పొందాడు, అయితే మనకి ఆయన పరలోక భాగ్యం ఇస్తున్నాడు అనే వాక్య భాగాన్ని మనం గుర్తు చేసుకుందాం. 1 పేతురు
2వ అధ్యాయం చదవమా. క్రీస్తు కూడా బాధపడి పాపము చేయలేదు, ఏ కపటము కనబడలేదు, అప్పగించుకొనెను. మనము పాపముల విషయమై చనిపోయి నీతి విషయమై జీవించున్నట్లు తానే తన శరీరముతో మన పాపములను రాళ్ళ మీద మోసుకొనెను. ఆయన పొందిన గాయముల చేత మీరు స్వస్థత నొందుచున్నారు. చాలండి. మన జీవితంలో యేసు చేసిన త్యాగం అంతా మన కోసమే. మనం స్వస్థత పొందడానికి, మన గాయాలు కట్టడానికి, బ్రతుకును ఒక విలువైంది చేయడానికి, పరలోక భాగ్యాన్ని ఇవ్వడానికి ఆయన తను వంగి తన వీపు మీదుగా మన అవతలకి నడవమని చెప్తా ఉన్నాడు. కనుక ఆయన పొందిన దెబ్బల చేత మనకు స్వస్థత. ఈ వాక్యాన్ని ముందు పెట్టుకుని ఎప్పుడు మనం ధ్యానం చేద్దాం. ప్రభువా, మాకున్న బలహీనతలు మీ రక్తం ద్వారా మీ గాయాల చేత స్వస్థపరచండి. అది ఏ బలహీనత అయినా, ఏ వ్యాధి అయినా, మానసిక వ్యాధి అయినా, హృదయ వ్యాధి అయినా, శరీర వ్యాధి అయినా ఆయన తీర్చే దేవుడు, స్వస్థపరిచే దేవుడు మనకున్నాడు. సిలువలో శ్రమని జ్ఞాపకం చేసుకున్నప్పుడు మన కోసం నలగొట్టబడ్డాడు, రక్తసిక్తుడయ్యాడు, బాధింపబడ్డాడు, వేదన పొందాడు, దుఃఖపడ్డాడు మన కోసమే. కనుక మనం కూడా నా కోసం కాదు, నీ కోసం, నీ బిడ్డల కోసం ఏడవమని చెప్పిన మాట. అలాగే మీరు మన జీవితాల గురించి దేవుని సన్నిధిలో దుఃఖపడితే దుఃఖాన్ని సంతోషంగా మార్చే యేసయ్య ఉంటున్నాడు. ఆయన పొందిన దెబ్బల చేత మనకు స్వస్థత. దేవుడి వాక్యం దీవించుగాక. దేవుడు మనందరినీ ఆశీర్వదించుగాక. తల వంచి ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, మీకు వందనాలయ్యా. ప్రజలు వారి పనులు మానుకొని సమయాన్ని వెచ్చించి మీ మందిరానికి వచ్చిన ప్రతి వారిని ఆశీర్వదించండి. ఒక్కొక్కరు ప్రభా సమాధాన సంతోషాలతో, రక్షణ నిశ్చయంతో, అలాగే ప్రభా పరిశుద్ధత అనుభవంతో తిరిగి వెళ్ళే భాగ్యం దయచేయండి. ఇదిగో ప్రభు పెద్దోలపేట సంఘాన్ని ఆశీర్వదించండి. నా ఎంతో పురాతనమైన సంఘం నాయన, మీరు ప్రేమించి ఇప్పటి వరకు నిలిపి సాగిస్తున్నారు నాయన. ఆశీర్వాదాలతో నింపి నడిపిస్తున్నందుకై వందనాలు. మా కుటుంబాలన్నీ ప్రభా కాపాడుతున్నందుకై వందనాలు. దైవజనుల కుటుంబాన్ని దీవించండి. అమ్మగారికి సంపూర్ణ ఆరోగ్యం దయచేయండి. మీ మందిరానికి వచ్చిన ప్రతి వారు దీవించబడి వెళ్ళే భాగ్యం దయచేయండి. మీరు పొందిన దెబ్బల చేత మాకు స్వస్థత కలుగుచున్నది అనే అనుభవంలో మేము ముందుకు వెళ్ళే భాగ్యం దయచేయండి. అలాగే ఎందరో ప్రభా ఈ 40 దినాలు కొన్ని కోరికలు, కొన్ని ఆలోచనలు, కొన్ని రిక్వెస్ట్ మీ దగ్గర పెట్టుకుని వచ్చారు ఆయన. ఆ ప్రభా వాటిని ప్రభా నెరవేర్చుకోవడానికి శక్తివంతులుగా చేయండి. విశ్వాస సహితమైన ప్రార్థన రోగిని స్వస్థపరచను అనే వాగ్దాన బిడ్డలకు అనుగ్రహించండి. ఆయన ఏదో ప్రభు బయట బలహీన స్థితిలో ఉన్న బిడ్డల కోసం ప్రార్థన చేస్తున్నామయ్యా. యేసు శక్తిగల నామం పేరిట స్వస్థపరచండి. దేవుడు నన్ను బాగు చేశాడు, మందిరంలో ముట్టాడు అనే అనుభవాన్ని ప్రభు వారికి అనుగ్రహించండి. దేవానికి స్తోత్రాలు తండ్రి. సాతాను కార్యాలను లయపరచండి. మీకే మహిమకరంగా వాడుకో దేవానికి స్తోత్రాలు. మిగతా రోజులన్నింటిలో ప్రజలు సంతోషంగా రావడానికి ప్రభు చూపించండి. కుటుంబాలుగా వచ్చి మీ మందిరంలో ఆశీర్వదించబడే భాగ్యం దయచేయబడుచున్నాం. ఈ రోజు మేము విన్న వాక్యం ప్రభా మా హృదయంలో ఉంచుకుని మమ్మల్ని మేము నలగొట్టుకుంటూ మీ వైపు చూస్తూ ప్రభా ఇంకా ప్రభా మీ ఎందు అనుభవ జ్ఞానం కలిగి ముందుకు సాగే భాగ్యం అనుగ్రహించమని, మరొకసారి మా ప్రాంతం అంతా దీవించమని, మా పట్టణాన్ని ఆశీర్వదించండి, సైన్యాన్ని దీవించండి, క్రైస్తవ సంఘాలను ఆశీర్వదించండి, చేరి 50 మందిని దీవించండి. మరొకసారి సంఘాన్ని సంఘ సరిహద్దులు విశాలపరిచి మీరే మహిమ పొందమని, ఆశీర్వదించమని, మరిచిన దయచేయమని యేసు పరిశుద్ధ నామములో అడుగుచున్నాము తండ్రి.
ప్రార్థన చేయండి. పద్మగారి కోసం ఒక్కరు ప్రార్థన చేయండి. మాటలు చేయండి. హల్లెలూయా. అందరూ పద్మగారిని దర్శించి బీపీ డౌన్ నుంచి నార్మల్కి రావడానికి కృప చూపించు దేవా. హల్లెలూయా, 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 హల్లెలూయా. ఏ అపాయం లేకుండా మరలా రికవరీ ఆరోగ్యం ఉండాలిగా. దేవుని స్తుతించే వారిని దర్శించుకుందాం. ఆమేన్, ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. స్వస్థత, విడుదల, విమోచన అనుగ్రహించుగాక. అది గ్రహింపలేనటువంటి గోడమైనటువంటి మర్మాలు కనుక మరణముతో మాత్రం తాకండి నాయన. అయ్యా ఒక్కసారి మా మర మీరు ఆలకించండి. అయ్యా ఒక్కసారి నాయన మా మర ఆలకించండి. నీ కుమారుడు చెప్పిన మాటలో సత్యము, నీ కుమారుడు మాట్లాడేటువంటి మాటలో సత్యము దాగి ఉంది తండ్రి. దేవాది శిలువ రక్తము ద్వారా పాపాలు కడగబడతాయి. నీ కుమారుడు చెప్పినటువంటి మాటకు అపవాది గర్జించి సింహం వల్లే తిరుగుతుంది. ఆ గర్జించి సింహాన్ని మీరు లయపరచండి. ఆ గర్జించి సింహాన్ని మీరు దూరపరచండి. నాన్న మా బిడ్డలందరూ మీరు జ్ఞాపకం చేసుకోండి. ప్రతి ఒక్కొక్కరికి మీ నిండైన దీవెనలు ఆశీర్వాదాలు దయచేయండి. ఎవరైతే బీపీ డౌన్గా ఉందో, ఎవరైతే బలహీనంగా ఉన్నారో, ఎవరైతే నీ చెత్తకు వచ్చి ప్రతి వారికి మీరు కార్యాలు చేయమని వేడుకుంటూ ఉన్నాం. తల్లి సరోజన గారి కొరకు కూడా నీకు వందనాలు. తల్లి కూడా బలహీనంగా ఉంటుంది ప్రభా. తల్లి చుట్టూ నీకు కంచిన వేడి. ఆమె బీపీ డౌన్ అవుతున్నప్పుడు శక్తిని బలాన్ని మీరు దేవ ఆశ్చర్యకరుడా, ఆలోచనకర్త, నిత్యుడగు తండ్రి, సమాధానకర్త అని నేను మేము పిలుస్తున్నాం తండ్రి. నువ్వు మా తండ్రిపై ఉన్నావు, మేము నీ బిడ్డలపై ఉన్నాము ప్రభా. నువ్వు చేసే కార్యాలు ఆశ్చర్యపడుతుంది తండ్రి. నాయన ప్రతి కార్యాన్ని కూడా ప్రభా మీరు సఫలపరచమని వేడుకుంటున్నాము. ఇక్కడ నా మందిరంలో చేరిన 50 మందిని మీరు దీవించండి ప్రభా. ఈ దినాలు లేఖనాలు చెప్పినటువంటి నీ కుమారుడిని జ్ఞాపకం చేసుకోండి. నీ కుమారుడు చుట్టూ మీ కంచెను వేయండి ప్రభా. నీ కుమారుడు ఏ స్థలం మీద అడుగు పెడుతున్నాడో ఆ స్థలం దీవించబడాక సహాయం చేయండి. వారి భార్య భర్త ఇరువురికి మంచి ఆరోగ్యాన్ని దయచేయండి. విశ్రాంతిలో వారి కాలాన్ని గడుపుతున్నప్పుడు వారి శక్తిని మీరు దయచేయండి ప్రభు. వారి చుట్టూ నీ దూతలు ఉంచండి. వారి బిడ్డలను మీరు దీవించండి. వారి మనసంతానాన్ని మీరు ఆశీర్వదించండి. దేవుని సేవకులను మేము మొరపెట్టుకున్నప్పుడు నువ్వు కార్యాలు చేసే దేవుడు కనుక ప్రభా. ప్రతి ఒక్కొక్కరు మీరు జ్ఞాపకం చేసుకోండి. విద్యను అభ్యసిస్తున్న బిడ్డల కొరకు నీకు వందనాలు. ఎగ్జామ్స్ రాస్తున్నటువంటి ఇంటి కొరకు నీకు వందనాలు తెలియజేస్తున్నాం. విద్యను మీరు దీవించండి. ఆ బిడ్డకు మంచి జ్ఞానాన్ని ఇవ్వండి ప్రభా. జ్ఞాపశక్తిని ఇవ్వండి. దేవుని యేసు లేకుండా చేయండి ప్రభా. దేవా కూర్చున్నటువంటి స్థలంలో మీరు ఉండి ఆ బిడ్డ చుట్టూ మీ కంచెను వేసి చక్కగా జ్ఞానవంతురాలుగా యోగ్యమైనటువంటి బిడ్డగా ప్రభా మంచి విజయాన్ని సాధించుకోవడానికి సహాయం చేయాలని వేడుకుంటున్నాం. ఇది నాన్న ఇక్కడ చేరినటువంటి 50 మందిని మీరు దీవించి ఆశ్రయించమని మా సంఘాన్ని దీవించండి. రాలేనటువంటి బిడ్డలకు మరొక సుదినాన్ని దయచేయండి. యేసు పరిశుద్ధ నామమున వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్. హల్లెలూయా. పద్మ ఇలాంటి డేస్ కదా కొంచెం
బెడ్లు వేసే ముందే కిందకి టీచర్ గారు తీసుకెళ్ళి బాగానే ఉంది తెలంగాణ ఇంటికి వెళ్ళిపోతున్నారు, ఇంటికి తీసుకెళ్తున్నారు. దాని నుంచి మీరు ట్యాక్స్ థ్యాంక్ యూ.